సస్పెన్స్ గా ట్విస్ట్ చేయడం బాగుంది. స్టోరీ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ దీంట్లో. అంటే హీరో కానివ్వండి, లేకపోతే సైడ్ రోల్స్ కానివ్వండి, ఎవరో సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు, మెయిన్ రోల్స్, వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు. అంటే వాళ్ళ సినిమాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. బెస్ట్ పాయింట్స్ సినిమానే బెస్ట్ పాయింట్ అండి. సినిమా ఒకటి బెస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యాక్టింగ్ అండి. ప్రతి ఒక్క యాక్టింగ్ కూడా వాళ్ళు చేసినది పీక్స్ అని చెప్పొచ్చు. సో అది అండి, దట్స్ ఇట్. స్టోరీలో కొత్తదనం అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. దాంట్లో మీరు చూస్తే 80% విల్ బి ద న్యూ. సినిమాలో మీకు కామన్ టోల్స్ అనేది ఒక సినిమాలో హీరో విలన్ లవ్ అనేది ఎంత కామనో దాన్ని పక్కకు పెడితే మిగతా స్టోరీ అంతా కూడా మీకు 80% చాలా కొత్తగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఆ ఫీల్ అనేది చాలా బాగా క్యారీ చేస్తుంది సినిమా చూసినప్పుడు. అంటే మనం వెళ్ళి కూర్చున్న 3 గంటలు కూడా యూ ఫీల్ అదేంటంటే ఒక డైరెక్షన్, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా చూపించాడు, దాన్ని పండించడానికి క్యారెక్టర్స్ ఎలా వాళ్ళు యాక్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్గా కనపడతాయి. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుందండి. తను చాలా క్యూట్గా యాక్ట్ చేసింది. అండ్ 25 మినిట్స్లో తనకున్న రోల్ ఏదైతే ఉందో తనకి 100% న్యాయం చేసి తను చూపించిన ఎమోషన్స్ కానీ ఏది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మంచి ఫీల్ తీసుకొచ్చింది లవ్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అదే చెప్తున్నా కదా, సినిమాలో మీకు ఇది బాగుంది అది బాగుందని లేదండి. మీరు ఒక పాట తీసుకోండి, ఒక యాక్షన్ తీసుకోండి, ఒక ఫైటింగ్ తీసుకోండి, ఒక మ్యూజిక్ తీసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఓవరాల్ సినిమా 100% బాగుందని చెప్తున్నాను. ఈ మూవీలో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా నచ్చిన మూవీ ఏంటంటే, చాలా సినిమాలు చూస్తుంటే నెక్స్ట్ సినిమా వస్తే మనం ఊహించగలుగుతాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఊహించాం, మనకు తెలియకుండా చెప్పేస్తుంటే నెక్స్ట్ ఇది వస్తుందని. దీంట్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే హార్డ్లీ 1-2 సీన్లు చెప్పగలను భయ్య, ఓకేనా. మిగతావి కూడా మనం ఊహించట్లే. ఓహో ఇలా జరిగిందని కూడా మనం ఆలోచిస్తాం తప్ప ఇది ఇలా జరగబోతుందని మనం ఊహించలేం. అది నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పేసి నేను బాగా కనెక్ట్ అయ్యాను సినిమాకి. రేటింగ్ అంటే చూడండి, 5 ఒకళ్ళు రేటింగ్ అనుకోండి, 4 ఈజీగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. స్టార్టింగ్ నుంచి అసలు థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ ఫిలిం అని చెప్పేయాలన్నమాట సినిమా అయితే మాత్రం. అడివిశేష్ యాక్టింగ్ అబ్బా బీభత్సంగా ఉందన్నమాట. అసలు ఇది ఒక పీక్స్కి వెళ్ళిపోయింది. అడివిశేష్ ఫ్యాన్ అయిపోతారు నాకు తెలిసి. సినిమా చూసి అడివిశేష్ ఫ్యాన్ అయిపోతారు. నేనైతే ఫ్యాన్ అయిపోయాను భయ్య అడివిశేష్కి. అసలు ఆయన యాక్టింగ్ ఏంటి, అసలు క్లైమాక్స్ సూపర్ భయ్య. అంటే కంట్రీ కోసం సొంత తండ్రినే చంపేసుకుంటాడు. అది చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట. పాపం ఏడ్చేస్తాడు. చాలా బాగుంది. మనం ఇచ్చే రేటింగ్ అయినా 4 ఇస్తాం. 5 అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాం. హీరోయిన్ యాక్టింగ్ సూపర్. ఇంకా కొంచెం ఉండింటే బాగుండేది. చాలా బాగా చేసింది హీరోయిన్. అంటే ఫస్ట్ సినిమా అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ చూస్తున్నాను. చాలా బాగా చేసింది ఫస్ట్ సినిమా అయినా కూడా. చాలా బాగా అబ్బా మామూలుగా కాదు భయ్య. గూఢచారులు అందరూ గూఢచారులే, సూపర్గా ఉన్నాయి. అసలు హాలీవుడ్ రేంజ్ ఫిలిం అంటే ఇంకా ఫైట్స్ కూడా మార్షల్ ఆర్ట్స్ సూపర్గా చూపించడం కూడా చాలా చాలా బాగా చూపించారు మార్షల్ ఆర్ట్స్. అసలు క్లైమాక్స్ సీన్ హైలైట్. ఎమోషనల్గా ఉంటుంది అనమాట. మనకి కూడా బాధేస్తుంది. ఇంకా సొంత తండ్రిని చంపుకోవాలంటే కంట్రీ కోసం ఎవరికైనా బాధేస్తుంది కదా భయ్య. ఎంత కంట్రీ అయినా కూడా చంపుకోలేరు. బట్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు అనమాట. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.